హలో హాయ్ అందరికీ. నేనైతే మూడోసారి ముచ్చటగా డ్రైవింగ్ టెస్ట్ ఇద్దామని అయితే వచ్చిన. మబ్బులో 5 గంటలకు లేచి ఇట్లా వచ్చి లైన్లోనైతే నిల్చున్నా. సో నాకైతే 7:47 స్లాట్ అయితే దొరికింది. మీరైతే ఈ వీడియోనైతే అందరూ లాస్ట్ దాకా చూడండి. యూఎస్లో ఉన్న వాళ్ళైనా యూఎస్కి వచ్చే వాళ్ళైనా మీ అందరికైతే హెల్ప్ఫుల్ అవుతుంది ఇది డ్రైవింగ్ పరంగా. ఏంటంటే నా 7:47 స్లాట్ వచ్చినాక ఆమె వెళ్ళి కార్లో కూర్చోమన్నది. పోయి కూర్చున్న తర్వాత నా విండో అయితే దిమ్మని చెప్పింది. సో దింపి లెఫ్ట్ ఇండికేటర్ వేయమని చెప్పింది, రైట్ ఇండికేటర్ వేయమని చెప్పింది, అండ్ దెన్ హెడ్ లైట్స్ వేయమని చెప్పింది. సో హెడ్ లైట్స్ వర్క్ అవుతున్నాయా, ఇండికేటర్స్ వర్క్ అవుతున్నాయా లేదా చెక్ చేయడానికి కోసం ఇవన్నీ. అండ్ బ్రేక్ కూడా ప్రెస్ చేయమనేది, బ్రేక్ లైట్స్ వర్క్ అవుతున్నాయా కూడా టెస్ట్ చేయడానికి. సో ఇవైతే చూసింది. నెక్స్ట్ ఆమె వచ్చి కార్లో కూర్చుంది. మనం సీట్ బెల్ట్ అయితే వేసుకొని రెడీగా ఉండాలి. వాళ్ళు వచ్చిన కూర్చున్నాక లైక్ కార్లో ఇంటర్నల్ ఫంక్షన్స్ గురించి అడుగుతారు. లైక్ డీఫ్రోస్టర్ అంటే ఏది అని చూపించమంటారు, ఫ్రోస్టర్ అంటే ఏది అని చూపించమంటారు, తర్వాత ఇండికేటర్స్ వేయమంటారు, లైక్ ఇండికేటర్స్ ఏవని చూపించమంటారు, అండ్ మన వైపర్స్ చూపించమంటారు, వైపర్స్ ఆన్ చేసి చూపించమంటారు, వైపర్స్ ఏవి అని. లైక్ ఎమర్జెన్సీ బ్రేక్ గురించి హ్యాండ్ బ్రేక్ ఏది అని చూపించమంటారు. సో అవన్నీ మనకంటే కార్లో ఉన్న ఇంటర్నల్ పార్ట్స్ ఏంటియో తెలుసా, మనకు ఐడియా ఉందని తెలుసుకోవడానికి అడుగుతారు. తర్వాత ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ చెప్తారు. సో నేను చెప్పిన ప్రకారంగానే మీరు నడపాలి, నేను పొమ్మన్న సైడ్ టర్న్ కావాలి, నేను పొమ్మన్న సైడే పోవాలి, నేను చెప్పకుండా ఇటు సైడ్ టర్న్ కావద్దు అని చెప్తారు. సో ఆ రూల్స్ చెప్పినప్పుడు మనం కరెక్ట్ వినాలి ఏమేమి చెప్తున్నారో. వినేసి స్టార్ట్ కమ్మంటారు. లెఫ్ట్ తీసుకోమంటే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోమంటే రైట్ తీసుకోవాలి. సో నాకైతే రోడ్ మీదకి తీసుకెళ్ళి కొంచెం దూరం వెళ్ళినాక గల్లీలోకి లెఫ్ట్ టర్న్ కమ్మన్నది. సో మనం వెళ్ళే రూట్లో ఏంటంటే స్పీడ్ లిమిట్ చూసుకోవాలి. అక్కడ స్పీడ్ లిమిట్ 40 ఉంటే 40 కంటే తక్కువనే పోవాలి, కానీ దాన్ని దాటి పోవద్దు. వాళ్ళు స్పీడ్ లిమిట్స్ కూడా చూస్తారు, మనం స్పీడ్ లిమిట్స్ పాటిస్తున్నామా లేదా, మళ్ళీ టర్న్ అయ్యేటప్పుడు ఇండికేటర్స్ వేసుకుంటున్నామా లేదా, అన్ని సైడ్లు చూస్తున్నామా లేదా, అన్ని మిర్రర్స్ వాడుకుంటున్నామా లేదా, లైక్ మధ్యలో మిర్రర్, లెఫ్ట్ రైట్ మిర్రర్ ఇవి వాడుతున్నావా లేదా అది చూసుకోవాలి. సో అది చూసుకొని రోడ్ మీదకి ఎంటర్ కాగానే లేన్లోకి ఎంటర్ కమ్మన్నది. లేన్లో ఎంటర్ అయినాక కొంచెం దూరం వెళ్ళినాక రైట్ సైడ్ స్టాప్ చేయమన్నది. సో పక్కకి వెళ్ళి రైట్ సైడ్ స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కమ్మన్నది. స్టాప్ సిగ్నల్ దగ్గర రైట్ తీసుకోమని చెప్పింది. సో ఆమె చెప్పినట్టు గైడ్లైన్స్ పాటిస్తూ వెళ్ళిన ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళినాక కార్ ఆపి స్ట్రేట్గా రివర్స్ వెళ్ళమన్నది. సో రివర్స్ వెళ్ళిన స్ట్రేట్గా. సో మళ్ళీ ఆపేసి స్ట్రేట్కి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోమన్నది, రోడ్ మీదకి ఎక్కమన్నది. సో రోడ్ మీదకి ఎక్కిన పార్కింగ్ లాట్కి ఎంటర్ కమ్మన్నది. సో లాస్ట్ వచ్చేసి ఏంటంటే ప్యారలర్ పార్కింగ్ ఉంటుంది. సో ఈ డ్రైవింగ్ టెస్ట్ అనేది ఏంటంటే మనం అంతా కరెక్ట్ ఇచ్చిన తర్వాత ప్యారలర్ పార్కింగ్ అనేది ఉంటుంది. సో ప్యారలర్ పార్కింగ్ వెళ్ళినాక 2 కోన్స్ ఉంటాయి. 2 కోన్స్ మధ్యలో మనం కార్ పార్క్ చేయాలి. సో ఎట్లా అంటే ఒక రెడ్ కోన్ వాటికి టచ్ కాకుండా వాటి మధ్యలో పార్క్ చేయాలి. సో అవి పార్క్ చేస్తే మనం టెస్ట్ పాస్ అయినట్టు. సో అది పార్క్ చేసి నేను పార్క్ చేసిన తర్వాత పార్కింగ్ లాట్కు అయితే వెళ్ళమన్నది. సో పార్కింగ్ లాట్లోకి వెళ్ళి కార్ పార్క్ చేసిన తర్వాత యు ఫైనల్లీ పాస్డ్ అన్నది. సో నా ఖుషి చూడాలి అప్పుడు. ఎట్లా అంటే చాలా ఎగ్జైట్ అయ్యి ఉండే. ఎట్లా అంటే నేను యూఎస్కి వీసా ఓకే అయినప్పుడు అండ్ యూఎస్కి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో ఉండేనో, సో ఆ మూమెంట్లో అంత ఎగ్జైట్మెంట్ ఉండే. వెంటనే మా బాబాయ్కి ఫోన్ చేసి చెప్పిన, మా పేరెంట్స్ కూడా ఫోన్ చేసి చెప్పిన, అండ్ ఆ డ్రైవింగ్ టెస్ట్ తీసుకున్న మేడంకి అయితే 3-4 సార్లు షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పేసి ఫైనల్గా మేడంతో ఒక ఫోటో దిగి ఇక గట్టిగా సాంగ్స్ పెట్టుకొని మనకి లైసెన్స్ వచ్చింది, మనం ఎవడు ఆపేది లేదన్నట్టు దంచుకుంటూ ఆ నుంచి అయితే వెళ్ళిన. ఫైనల్గా నా లైసెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే అది. 3rd టైం అయితే టెస్ట్ పాస్ అయినా. ఫస్ట్ 2 సార్లు ఏమైందంటే, ఫస్ట్ సారి ఏమైందంటే వాళ్ళు అన్ని లైక్ విండో దించి ఇండికేటర్స్ వేయమని, ఫ్రంట్ లైట్స్ వేయమని అవన్నీ అయిపోయినాయి. లైక్ నా ఇంటర్నల్ ఫంక్షన్ గురించి చెప్పిన దానికి అన్నిటికీ ఓకే కరెక్ట్ చెప్పిన తర్వాత కార్ స్టార్ట్ అయ్యి రోడ్ మీదకి ఎంటర్ కమ్మన్నారు. కొంచెం మనకు ఫస్ట్ టైం ఏదైనా కొత్తగా ట్రై చేసినప్పుడు మనకు కొంచెం
లోపల నర్వస్నెస్ అని ఉంటుంది కదా. సో టెస్ట్ డ్రైవ్ ఇచ్చేటప్పుడు ఆ నర్వస్నెస్ అనేది ఉండే. సో ఆ నర్వస్నెస్తోని వాడు లెఫ్ట్ సైడ్ టర్న్ కమ్మనగానే మన ఇండియన్ స్టైల్లో నడిపాను అన్నట్టు. అంటే ఇండియన్ స్టైల్లో మనం వెహికల్ అనేది లెఫ్ట్ సైడ్ నడుపుతాం కదా, యూఎస్లో అనేది రైట్ సైడ్ నడుపుతాం. బట్ నేను లెఫ్ట్ సైడ్ రూట్ నుంచి వెళ్ళిపోయినా, అక్కడనే డిస్క్వాలిఫై ఫస్ట్ టెస్ట్ అయితే. సెకండ్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే, సెకండ్ టైం టెస్ట్ డ్రైవ్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఇది నా కారు, నేను అన్నీ లైక్ వాళ్ళు అడిగిన ఫంక్షన్స్ గురించి అన్ని గురించి చెప్పినాక రోడ్ మీదకి ఎంటర్ కమ్మన్నారు. రోడ్ మీదకి ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ వెళ్ళమన్నాడు. లెఫ్ట్ సైడ్ వెళ్ళినా. సో లెఫ్ట్ సైడ్ వెళ్ళి ముందుకు వెళ్ళినాక స్టాప్, ఇక్కడ స్టాప్, ఇది నా కారు, ఇది స్టాప్ దగ్గర ఇక్కడికి వచ్చి ఆగినా నేను. రైట్ సైడ్ టర్న్ కమ్మన్నాడు. రైట్ సైడ్ టర్న్ కమ్మన్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా రోడ్ల నుంచి వెళ్ళి ఒక లైక్ కార్ దూరం నుంచి కనిపిస్తుంది. ఇట్స్ లైక్ 0.3 మైల్ దూరంలో ఒక కారు ఉన్నట్టుంది. ఆ కారు ఉన్నప్పుడు నేను అది దూరం నుంచి వస్తున్నప్పుడు నేను రైట్ టర్న్ తీసుకున్నా. పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ కారు వస్తున్నప్పుడు నువ్వు ఎట్లా రైట్ టర్న్ తీసుకుంటావు, ఆ కారు వెళ్ళిన తర్వాత తీసుకోవాలి కదా అని చెప్పి అక్కడ డిస్క్వాలిఫై చేసిండు. ఇట్లనైతే నేను 2 సార్లు అయితే డిస్క్వాలిఫై అయినా. సో 3వసారి అయితే ఫైనల్గా అయితే పాస్ అయినా. సో ఇది గాయ్స్, అంతే నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అందరికి నేనేం సజెషన్ ఇస్తాను అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే టెన్షన్ పడకూడదు. నార్మల్గా నువ్వు కార్ ఎట్లా నడుపుతావు, నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా నడుపుతావు అట్నే నడుపు. టెన్షన్ పక్కన వీళ్ళు ఉన్నారు అన్నట్టు టెన్షన్ పడకుండా నడిపితే ఆ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. టెన్షన్ లేకుండా నడిపితే చిల్ అయిపోద్ది. రెండోది ఏంటంటే, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ కరెక్ట్ ఫాలో కావాలి. స్పీడ్ లిమిట్స్ కరెక్ట్ ఫాలో కావాలి, సిగ్నల్స్ కరెక్ట్ ఫాలో కావాలి, అండ్ టర్నింగ్ అయ్యేటప్పుడు ఈల్డ్ ఇచ్చుకుంటూ కరెక్ట్ ఈల్డ్ ఇవ్వాలి, స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగాలి. సో ఇలాంటి అన్ని రూల్స్ సరిగ్గా ఫాలో అయ్యి అన్నీ కరెక్ట్ చేస్తే నువ్వు టెస్ట్ అయితే పాస్ అవుతావు. ఫస్ట్ సారి పోయినా 2వసారి పోయినా ఏం భయపడకుండా అని అయితే ఇచ్చేయండి. 3వసారికైనా పాస్ అవుతావు నాలాగా. ఓకే బాయ్, మళ్ళీ ఉంటా. రైట్.